వెల్కమ్ టు ప్రజానాడి. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల 23వ తేదీన మంగళవారం ఇచ్చాపురంలో పర్యటించనున్నారు. ఈ మేరకు శ్రీకాకుళం డీసీసీ అధ్యక్షుడు పేడాడ పరమేశ్వరరావు ఇచ్చాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. వైఎస్ షర్మిల పర్యటన వివరాలు వెల్లడించారు. ఉదయం 10 గంటల 30 నిమిషాలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి పాదయాత్ర విజయ స్తూపం వద్ద వైఎస్ఆర్ కు నివాళులర్పిస్తారు. అనంతరం ఆర్జే ఫంక్షన్ హాల్లో పార్టీ శ్రేణులతో సమావేశమవుతారు. అక్కడి నుండి నేరుగా విజయనగరానికి బయలుదేరి వెళ్తారని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ ఇచ్చాపురం కోఆర్డినేటర్ మాస్పత్రి చక్రవర్తి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అలీం ఖాన్ తదితరులు పాల్గొన్నారు. చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైఎస్ షర్మిల రాక సందర్భంగా ఇచ్చాపురం పట్టణంలో ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. విజయ స్తూపం వద్ద పార్కును శుభ్రపరిచారు. సున్నాలు వేసి కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడించారు. సుమారు 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ జెండాలు ఇచ్చాపురంలో కనిపించాయి. ఆర్జే ఫంక్షన్ హాల్ వద్ద కూడా కాంగ్రెస్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. పార్టీ శ్రేణులతో సమావేశం విజయవంతం చేసేందుకు పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రజలందరికీ నమస్కారం. వైఎస్ షర్మిలమ్మ గారు మా రాష్ట్ర పిసిసి అధ్యక్షులు. ఆమె ఇటీవల పదవి బాధ్యతలు తీసుకున్నారు. తీసుకున్న వెంటనే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాల సాధన కోసం మేము అంకితమవుతామని చెప్పి ఆమె చెప్పడం జరిగింది. ఆ ఆశయాల సాధనకు అనుగుణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ముగించినటువంటి ప్రస్థానం ఏదైతే ఇక్కడ విజయ చిహ్నం ఉందో, ఈ విజయ చిహ్నం దగ్గరికి ఆమె వచ్చి ఆమె రాజశేఖర రెడ్డి గారి రాజ్యాన్ని, ఇందిరమ్మ రాజ్యాన్ని, సుపరిపాలనని తీసుకొస్తానని చెప్పి ప్రతినిపునేందుకు రేపు ఇక్కడికి రానున్నారు. ఈ సందర్భంగా జేఆర్ కళ్యాణపురంలో, ఇక్కడ ఇచ్చాపురం జేఆర్ కళ్యాణపురంలో కార్యకర్తల సమావేశం జరుగుతుంది. ఆ కార్యకర్తల సమావేశంలో ఆమె ప్రసంగిస్తారు. అనంతరం విజయనగరం వెళ్తారు. ఇక్కడ